హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ యాప్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ యాప్స్ యూస్ చేయడం వల్ల నార్మల్గా ఉన్న మీ ఛానల్ అఫీషియల్ లుక్ అయితే వస్తుంది. దానివల్ల మీ ఛానల్ గ్రోత్ రేట్ అయితే పెరుగుతుంది అనమాట. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ వీడియో రికార్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సో వీడియో రికార్డింగ్ చేయాలంటే ఎటువంటి యాప్స్ అయితే యూజ్ చేయొద్దు. చాలా మంది చెప్తారు ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్లో కానీ, లేకపోతే మనకి రీల్స్లో కానీ, షార్ట్స్లో కానీ ఈ కెమెరా యాప్ యూజ్ చేయండి, మీకు క్వాలిటీ బాగుంటుంది, ఆ కెమెరా యాప్ యూజ్ చేయండి అని చెప్తూ ఉంటారు అనమాట. సో మీరు ఎటువంటి యాప్ అయితే యూజ్ చేయొద్దు. మీరు ఓన్లీ మీ మొబైల్లో ఉన్నటువంటి కెమెరా ఫీచర్స్ని మాత్రమే వాడుకొని మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మీ కెమెరా ఫీచర్స్ ఏమున్నాయో దాన్ని బట్టి మీకు క్వాలిటీ వస్తుంది. అంతేగాని మీది జస్ట్ మీరు హెచ్డి కెమెరా అనుకోండి, మీకు యాప్ యూజ్ చేసినంత మాత్రాన 4K వీడియో వస్తుందా? రాదు కదా. అది కూడా మీరు 20,000 లోపల ఒక మంచి మొబైల్స్ అయితే తీసుకోండి. అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండాలి. మీ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కడ కూడా కెమెరా అనేది షేక్ అయితే రాకుండా మీకు స్టేబుల్గా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోగలరు అనమాట. మెయిన్గా మీరు మంచి కెమెరా ఉన్న మొబైల్స్ అయితే వాడండి. ఎందుకంటే నార్మల్ కెమెరా ఉన్న మొబైల్ వాడితే క్లారిటీ అంత బాగోదు అనమాట, చూడడానికి కూడా బాగోదు. ఎంత వీడియో ఎడిటింగ్ చేసినా కానీ అది అంత లుక్ అయితే రాదనమాట. సో మ్యాక్సిమం ఒక 20,000 to 15 మధ్యలో మంచి కెమెరా మొబైల్స్ అయితే వాడండి. మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అంటే బిలో 20,000 మంచి కెమెరా మొబైల్స్ అయితే ఒక వీడియో ఉందన్నమాట. ఆ వీడియో వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ అలాగే పైన ఐ కార్డులో అయితే ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇంకా వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియో ఎడిటింగ్ యాప్స్లో ఏంటంటే ఫస్ట్గా నాకు బాగా ఇష్టమైన యాప్ వచ్చేసి CapCut అనమాట. సో నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఈ యాప్లో మెయిన్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ స్లో మోషన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే మనకి వీడియో అన్ని యాప్స్, నేను చాలా యాప్స్ అయితే చెక్ చేశాను, కానీ స్లో మోషన్ ఇందులో వచ్చేంత పర్ఫెక్ట్గా అయితే మొబైల్ యాప్స్లో. ఓన్లీ ఇప్పుడు మన వీడియో వచ్చేసి ఓన్లీ మొబైల్లో మనం వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళ గురించి అనమాట. ల్యాప్టాప్ PC పక్కన పెడదాం, అది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మీరు మొబైల్ అయితే మంచిగా CapCut అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది PCలో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో PCలో CapCut ఇన్స్టాలేషన్ అలాగే ఎడిటింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో ఏంటంటే స్లో మోషన్ బాగుంటుంది, అలాగే మనకి కీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసుకుని వీడియోకి మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కానీ, లేకపోతే కొన్ని యానిమేషన్ టైప్లో అయితే మనం వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా మంచి ఫీచర్ ఏంటంటే చెప్పిన వీడియోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే ఇందులో మనకి రీటచ్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే మన ఫేస్లో ఉన్నటువంటి గ్లోని పెంచడానికి అయితే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే వీడియోని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. మీకు పిక్చర్ క్లారిటీ కానీ, క్వాలిటీ కానీ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్ ఏదైనా డల్గా ఉన్నా కానీ మంచిగా మీకు అంటే ఉన్న సెట్టింగ్స్ యూజ్ చేసుకొని ఆ ఫేస్ని బ్రైట్గా లేకపోతే బ్యూటిఫుల్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అందులో నాకైతే ఆప్షన్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి వచ్చేసి కైనీమాస్టర్ అనమాట. సో ఈ కైనీమాస్టర్ కానీ, ఈ CapCutలో కానీ మీరు వీడియో ఎడిటింగ్ చేస్తే కొంచెం ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. ఇందులో కైనీమాస్టర్లో ఏంటంటే మెయిన్గా ఏదైనా యాప్ డెమోస్ ఉంటాయి కదా, సో వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక సర్కిల్ షేప్లో బ్లర్ చేయడానికి కానీ, లేకపోతే ఒక స్పెసిఫిక్ ప్లేస్ని మాత్రమే మనం బ్లర్ చేయడానికి కానీ, లేకపోతే రెక్టాంగిల్స్ కానీ, లేకపోతే ఇలాగా కొన్ని మార్క్స్ చేయడం ఉంటుంది కదా, సో వాటికైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే యానిమేషన్స్ కానీ, లేకపోతే మనకి ఫిల్టర్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అంటే నాయిస్ రిమూవల్ కూడా బాగుంటుంది అందులో ఆప్షన్. వీడియో ఎన్హాన్స్మెంట్ కూడా మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి యాప్లో అయితే ఈ ఆప్షన్స్ అన్ని చాలా బాగుంది. కైనీమాస్టర్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి VN యాప్. సో ఈ VN యాప్ కూడా మనకి ఇప్పుడు చెప్పాను ఫ్రీ యాప్సే. కైనీమాస్టర్ అయితే మనకి కొంచెం పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో నార్మల్గా అయితే తీసుకోవచ్చు. అది ఎలాగంటే అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే చెప్తాను. సో ఇక్కడైతే చెప్పకూడదు అనమాట, మళ్ళీ చెప్తే మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది, కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కనపడుతుంది. సో దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను. సో నెక్స్ట్ వచ్చేసి VN యాప్ అని చెప్పాను కదా. సో ఈ VN యాప్ కూడా అంతే. ఇందులో కూడా మనకి ట్రాన్సిషన్స్ కానీ, లేకపోతే ఫిల్టర్స్ కానీ, యానిమేషన్స్ కానీ, అలాగే మనకి చాలా బాగుంటుంది అనమాట. వీడియో ఎడిటింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది, ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వకుండా వీడియో ఎడిటింగ్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట ఇందులో. సో బాగుంటుంది, ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది. మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇది అంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడైతే మనకి VN యాప్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది, ఫ్రీ యాప్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇన్షాట్ అనమాట. సో ఈ ఇన్షాట్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు యూట్యూబర్స్. సో ఇన్షాట్లో మనకి ట్రాన్సాక్షన్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేకపోతే మనకి వీడియో క్వాలిటీ కానీ, స్లో మోషన్, మెయిన్గా స్లో మోషన్ కూడా ఇందులో చాలా బాగా వర్క్ అవుతుంది మనకి. సో మొత్తం ఓవరాల్గా ఇన్షాట్ అయితే చాలా బాగుంటుంది యాప్. అంటే ఈజీగా ఉండిద్ది, కొత్త వాళ్ళకి ఈజీగా మనం అందులో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా YT క్రియేట్ అనమాట. సో ఇది ఇంకా అఫీషియల్, ఇంకా ఇది పెయిడ్
వర్షన్ ఏమి ఉండదు, ఫ్రీ వర్షన్ ఇది. సో మనకి ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంది, యూట్యూబ్ వాళ్ళదే. సో ఇందులో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే మనకి మ్యూజిక్ డైరెక్ట్గా మనం మ్యూజిక్ అయితే వాడుకోవచ్చు, అంటే కాపీరైట్ క్లెయిమ్ అయితే పడే ఛాన్స్ ఉండదు అనమాట. ఇది మనకి రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అనమాట. సో మనకి ట్రాన్స్లేషన్స్ కానీ లేకపోతే మనకి స్టిక్కర్స్ కానీ కొన్ని గిఫ్ట్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మెయిన్గా వచ్చేసి మనకి నాయిస్ రిడక్షన్ అయితే చాలా 100% చాలా బాగా వర్క్ అవుతుంది. నేను చాలా యాప్స్ చూసే కానీ ఈ యాప్లో నాయిస్ రిడక్షన్ అయినట్టు వేరే యాప్లో ఎక్కడ కూడా నేను చూడలేదన్నమాట. సో ఈ యాప్లో మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది, అలాగే వీడియో క్వాలిటీ బాగుంటుంది, అలాగే ఫైల్ సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట మిగతా యాప్స్ లో పోల్చుకుంటే. సో ఇవన్నీ ఏంటంటే వీడియో ఎడిటింగ్ కి సంబంధించి మెయిన్ గా థంబ్నైల్స్ అనమాట. సో ఈ థంబ్నైల్స్ ఏంటంటే మన వీడియోకి రీచ్ పెరగాలి అంటే ఫస్ట్ గా మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే థంబ్నైల్స్ అనమాట. ఈ థంబ్నైల్స్ వల్లనే మనకి CTR అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే థంబ్నైల్ చూడగానే ఓకే ఈ థంబ్నైల్ బాగుందా, ఎందులో ఏదో మ్యాటర్ ఉందని చెప్పేసి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తారనమాట. సో దానివల్ల CTR పెరుగుతుంది, మీ వీడియోకి గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట, కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ థంబ్నైల్స్ మనం చేసుకోవడానికి కొన్ని మంచి యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిలో వచ్చేసి నేను యూజ్ చేసేది అయితే కాన్వా అయితే యూజ్ చేస్తాను. ఈ కాన్వా నేను ల్యాప్టాప్ లో యూజ్ చేస్తాను, అలాగే మొబైల్ లో అయితే యూజ్ చేస్తాను. ఈ ఫ్రీగా థంబ్నైల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మీరు థంబ్నైల్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ ఎలిమెంట్స్ లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ లేకపోతే ఏమైనా స్టిక్కర్స్ కానీ లేకపోతే ఏమైనా కలర్స్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కలర్స్ కానీ అంటే ఇలాంటి కలర్స్ మంచిగా యాడ్ చేసుకోవచ్చు. మనకి కొన్ని తెలుగు ఫాంట్స్ ఉంటాయి, ఆ తెలుగు ఫాంట్స్ యూజ్ చేసుకొని మంచిగా థంబ్నైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పిక్సెల్ ల్యాబ్ అనమాట. సో ఈ పిక్సెల్ ల్యాబ్ చాలా మంది కూడా ఈ పిక్సెల్ ల్యాబ్ లో మనకి థంబ్నైల్స్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఫ్రీగా పిక్సెల్ ల్యాబ్ లో మన తెలుగు ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకొని ఆ తెలుగు ఫాంట్స్ లో థంబ్నైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ సైజ్ కానీ ఫాంట్ సైజ్ కానీ లేకపోతే టెక్స్ట్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఇందులో. సో పిక్సెల్ ల్యాబ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొచ్చేసి పిక్సార్ట్ అనమాట. ఈ పిక్సార్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్, ఎందుకంటే ఇది ఓన్లీ థంబ్నైల్స్ కనే కాదు, మన వీడియో ఎడిటింగ్ లో కావాల్సినటువంటి కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ గురించి కానీ లేకపోతే ట్రైపాడ్ గురించి కానీ లేకపోతే రింగ్ లైట్ గురించి కానీ అంటే ఏదైనా కానివ్వండి. సో మనం ఏదైనా టాపిక్ గురించి మనం డెమో ఇస్తున్నాం అంటే వీడియో చేస్తున్నాం అనుకోండి, అందులో కొన్ని PNG ఇమేజెస్ కావాల్సి వస్తుంది. సో ఆ PNG ఇమేజ్ అంటే యూట్యూబ్ లోగో కానీ లేకపోతే ఏమైనా యాప్స్ లోగోస్ కానీ ఏమన్నా కావాలనుకుంటే మన స్టిక్కర్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మనం ఈజీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని తీసుకొచ్చి మన వీడియో ఎడిటింగ్ యాప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా వచ్చేసి మనకు అందులో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే మనం ఏదన్నా ఇమేజ్ని మనం ఆ పిక్సెల్ యాప్లో పెట్టామనుకోండి, అంటే ఫోటో ఎడిటింగ్కి చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా క్లియర్గా మనకి రిమూవ్ చేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది అందులో. సో అలాగే మనకి స్టిక్కర్స్ యూజ్ చేసుకోవచ్చు, థంబ్నైల్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెమినీ యాప్ అనమాట. సో ఈ రెమినీ యాప్ ఏంటంటే అంటే థంబ్నైల్ చేసుకోవడానికి రాదు, కానీ ఈ యాప్లో ఏంటంటే మన ఇమేజెస్ అంటే మనం థంబ్నైల్స్ యాడ్ చేసుకొని మన ఫోటో కానీ లేకపోతే ఏదైనా ఫొటోస్ అందులో యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫోటోని చాలా నీట్గా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఫోటో తీస్తే అంతగా లుక్ ఏం ఉండదు కదా, సో దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఇందులో మనకి ఎడిటింగ్ కూడా డైరెక్ట్గా అవసరం లేదు, జస్ట్ 1 క్లిక్ చాలు, మొత్తం క్లియర్గా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ వచ్చేసి నీట్గా చాలా బాగా వస్తాయి అనమాట పిక్స్. సో ఇందులో అయితే మీరు రెమినీ యాప్లో అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అందులో అంటే థంబ్నైల్స్ యూజ్ చేయడానికి రెమినీ యాప్ అయితే 100% అయితే యూజ్ చేయండి, దానివల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ యాప్స్ అన్ని యూజ్ చేయడం వల్ల చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లో, ఈ యాప్స్ అన్ని యూజ్ చేయడం వల్ల మీరు నార్మల్గా ఉన్నటువంటి మీ యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. దానివల్ల మీ ఛానల్ గ్రోత్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, కొంచెం బూస్ట్ అప్ అయితే వస్తుంది మీ ఛానల్కి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ యాప్స్ సంబంధించి ఏదైనా మీకు యాప్ కావాలన్నా కానీ లేకపోతే ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కామెంట్ చేయండి, నా దగ్గర ఉన్న యాప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో మీరు ఆ యాప్స్ యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా అయితే వాడుకోవచ్చు అనమాట వాటిని. సో నాకైతే ఎటువంటి రూపాయి అయితే పే చేయాల్సిన అవసరం లేదు, నేను ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను, అంటే నేను ఫ్రీగా తెచ్చుకొని మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట. సో ఇదనమాట వీడియో. అంటే ఇప్పుడు చెప్పిన యాప్స్లో ఏదైనా యాప్ మీకు ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే మాత్రం మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో నేను దానికి సంబంధించినటువంటి ట్యూటోరియల్ అయితే మీకు రెడీ చేసి వీడియో చేస్తాను అనమాట. సో ఎందుకంటే అందరూ యూజ్ చేసుకోవాలి, ఈ యాప్స్ అని యూజ్ చేసుకోవాలి, యూట్యూబ్ రిలేటెడ్ మనం అందరూ అయితే గ్రో అవ్వాలన్నది నా ఆశ. నేనైతే హెల్ప్ చేస్తాను మ్యాక్సిమం అందరికీ. సో నా వీడియోస్ వైరల్ అయినా అవ్వకపోయినా ఎవరైనా అడిగితే మాత్రం కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. మీకు కావాలంటే చెప్పండి, నేను ట్యూటోరియల్ అయితే చేసేస్తాను అనమాట, ఎలా యూజ్ చేయాలి ఏంటనే దాని గురించి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.